ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ మానస. హాయ్ బాగున్నా. అరే కాదురా, నువ్వు మమ్మీ ఏం పెట్టలేదా నీకు ఫుడ్ ఈరోజు? లేదు తిన్నా. తిన్నావా? మరి ఏంటి ఇదంతా నాలానే లిప్స్టిక్ చేసుకున్నావు? నాకు అది పెట్టుకోవడం రాదు, సో నేర్చుకుంటున్నాను. సరిగమపాకు వచ్చాకే నేర్చుకుంటున్నా యాక్చువల్లీ. అవునా? సూపర్. సో ఎక్కడ ప్రాపర్ మీది? కాకినాడ. మన ఊరికి దగ్గర. సూపర్. సో అరే కాకినాడ కాజా చాలా బాగుంటుంది కదా. బాగుంటుంది కానీ నేను స్వీట్ పర్సన్ కాదు, సో నేను పెద్దగా స్వీట్ పర్సన్ అయితే నాలా ఉంటావు, స్వీట్ పర్సన్ కాకపోతే ఇలా ఉండాలి. లేదు, బట్ ఇలానే ఉండాలి. తింటా ఎప్పుడైనా ఒక్కసారి. అలాగే తినాలి, డైలీ తినకూడదు. సూపర్. అండ్ సో ఎప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నావు, సంగీతం? అంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, బట్ అంటే గ్యాప్స్గా నేర్చుకునేదాన్ని. 16 years old అప్పటి నుంచి కొంచెం సీరియస్గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయావు? అంటే అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది నేర్చుకోవాలి అని. సో జీ సరిగమపాకు వచ్చేటప్పుడు ఆడిషన్స్ అయిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అనేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా? అంటే అది చెప్పడానికి రాదనమాట, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్స్పీరియన్స్ లాగా. అంటే ఆడిషన్లో ఇలారా, నీకు చెప్పడానికి రాదు కదా, పాట రూపంలో చెప్పాలి. నీ హ్యాపీనెస్ని ఇప్పుడు పాట రూపంలో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? అదైతే వస్తుంది కదా. అంటే అక్కడ జరిగిన ఆనందాన్ని పాటలో కూడా పెట్టలేనంత ఆనందం అది యాక్చువల్. అందుకే నేను స్టేజ్ మీద డాన్స్ చేశాను ఆ రోజు. మీరు చూసుంటే పాడేదాకా డాన్స్ చేశా. ఎస్, మేము చూసాం. అంటే మేనరిజం అనుకున్నాము కానీ హ్యాపీనెస్తో చేసాం. అది హ్యాపీనెస్తో చేసి. సూపర్. సో ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నేను వెళ్ళిపోతాను ఇక్కడ. నేను ఇంకా చదువుతున్నారేమో అనుకున్నాను. జాబ్ చేస్తున్నారు ఎక్కడ? హైదరాబాద్లో సాఫ్ట్వేర్. ఎక్సలెంట్ రా. సో మరి ఒక సాంగ్. షూర్. ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, పూవల్లే పుష్పించే నేనా, అడిగా నన్ను నేనే, నీవే హృదయం అన్నదే, ప్రేమించిన ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, పూవల్లే పుష్పించే. సూపర్, థ్యాంక్ యూ. సో అందరి ఫేవరెట్ సాంగ్ కదా అది? యా. నువ్వు అంటే సూర్య గారు మీ ఫేవరెటా? అలా ఏం లేదు యాక్చువల్గా, నేను అందరినీ ఇష్టపడతాను. అలా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ. నాని ఈజ్, అండ్ తరుణ్, మీకు తెలిసిన యాక్టర్ తరుణ్, హీఈస్ మై ఫేవరెట్. అంటే ఆల్ టైమ్ ఫేవరెట్. ఆయన మూవీస్ ఎట్లా అంటే లూప్లో చూస్తుంటాను నేను. సో స్టిల్ హీఈస్ మై ఫేవరెట్. బట్ ఇప్పుడు అంటే నాని, ఐ లవ్ నాని గారు వచ్చారు కదా. అవునవును. సో అప్పుడు ఫుల్ ఇంక అసలు నేను భూమి మీదే లేను, మొత్తం ఆయన చూసుకుంటే సార్ అయిపోయింది. మరి చెప్పావా? చెప్పలేదు చూడటానికి. నాని గారు ఇది చూడండి, నాని గారు దొరకలేదు యాక్చువల్లీ, ఛాన్స్ దొరకలేదు. హీ నోస్ ఇట్. ఇలా తెలియదు కదా అతనికి. ఆయనకు తెలిసిపోతుంది అట్లా, ఆయన ఫ్యాన్స్ ఆయన చూస్తూ ఉంటారంట ఇన్స్టాగ్రామ్లో. సో నన్ను కూడా చూస్తారని ఏదో ఆశ నాకు, ఇలా చెప్తే. నానిగారు చూడండి, నానిగారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో హాయ్ సాత్విక్ గారు. హలో. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఎక్కడ హోమ్ టౌన్? నాది హైదరాబాదే. పక్కా? యా, హైదరాబాద్. ఓ సూపర్. సో జీ సరిగమప ఎలా ఆడిషన్ జరిగింది, ఎలా వచ్చారు? ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ Cloud9లో ఉండే, అండ్ ఇట్ వాస్ వెరీ బిగ్ మూమెంట్ ఫర్ మీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ సెలెక్ట్ అయిపోయా. ఇట్ వాస్ వెరీ హ్యాపీ ఫర్ మీ, హ్యాపీ మూమెంట్. సూపర్. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు సింగర్ని, అండ్ ఐఎమ్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. ఏం చదువుతున్నారు? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అమ్మో, హెచ్ఆర్. చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే, లేదంటే శాలరీ అయినా కట్ చేస్తారు, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండా మానేస్తారు. సో అయితే ఫేవరెట్ సింగర్ ఎవరు? కార్తిక్ గారు. మొన్న మా వైజాగ్లో దుమ్ము లేపేసారు ఈవెంట్. చూసా, గ్లిమ్స్ చూసా ఇన్స్టాలో. హిస్ క్రేజీ. అంతే అంటే. యా, క్రేజీ. సో ఫేవరెట్ హీరో ఎవరు? ఇప్పటికైతే నాని గారే యాక్చువల్లీ. యా, బికాస్ నాని ఈజ్ అ న్యాచురల్ స్టార్. సో ఆ ట్యాగ్లోనే ఉన్నది, హీస్ అ న్యాచురల్ స్టార్. సో అంతే.
సో ఫేవరెట్. నేను అనుకున్నాను మీరు ఇక్కడ ఈరోజు వేసుకోలేదు కదా. లేదు ఈరోజు చేసుకోలేదు. ఏమన్నా రామ్ చరణ్ గారు ఫేనా లేకపోతే ఇంకా పోతినేని రామ్ గారు ఫేనా అలా ఎక్స్పెక్ట్ చేశాను. అందరు మీన్స్ అందరు ఇష్టం కానీ నాని గారు కొద్దిగా yeah. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టీఎల్స్లో మీ ఫేవరెట్ టీఎల్ ఎవరు, టీమ్ లీడర్? ఓకే అనుదీప్ అన్న మై టీమ్ లీడర్ యా అనుదీప్ అన్న. సో అంటే మీ టీమ్ లీడర్ కాకుండా పక్కన ఉన్న టీమ్ లీడర్లో ఫేవరెట్ టీమ్? ఓకే సో రమ్య. సూపర్. సో ఒక మంచి సాంగ్. ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే తన అల్లే కదలే పొడుపు వెదజల్లే కదలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నొలివెచ్చగా తాకిన కిరణం కళ్ళు తెరిచిన కలువను చూసానే ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం. సూపర్. నాకు సూర్య గారు అంటే ఒక టైప్ ఆఫ్ పిచ్చి అనమాట, ఒక మ్యాడ్నెస్. అంటే నేను ఎలా మీ మైండ్ని టెలిపతి అలా లేదండి, నా హార్ట్నే చదివేశారు మీరు. అంటే సూర్య గారు ఇక్కడ ఉన్నారని అర్థం. సో నా ఫేవరెట్ సాంగ్, నా ఫేవరెట్ హీరో అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ సూర్య గారు మై ఫేవరెట్ అనమాట. సో ఫస్ట్ సూర్య గారు ఎక్సలెంట్ అండి. మాటలు రావట్లేదు, క్లోజ్ అయిపోయింది. ఎక్సలెంట్గా పాడారు. అండ్ మీరు ఇప్పటి వరకు చాలా అంటే జీ సరిగమప స్టేజ్ మీద మంచి మంచి సాంగ్స్ పాడారు. సో మీకు టర్నింగ్ ఇచ్చిన ఎపిసోడ్ ఏంటి? టర్నింగ్ ఇచ్చిన ఎపిసోడ్ ఇది సింగింగ్ అండ్ డాన్సింగ్ అని ఒక ఎపిసోడ్ ఉండే. సో దాట్ వాజ్ లైక్ మై ఫేవరెట్ ఎపిసోడ్ టు బి ఆనెస్ట్. సో అక్కడ నేను నా క్యాలిబర్ని ఇంకా ప్రూవ్ చేసుకొని నాకు అంత స్కోప్ ఉంది. సో ఐ డిడ్ దట్ ఈస్ ద టర్నింగ్ ఎపిసోడ్ ఫర్ మీ. సూపర్. సో చాలా మంది ఇక్కడ అంటే చాలా మంది ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, అందులో మీ ఫేవరెట్ 3? ఓ మై గాడ్, పక్కనున్న ఇద్దరు గురించి చెప్పడానికి అస్సలు లేదు. అంటే అందర్ ఫేవరెట్ యాక్చువల్లీ. ఎవ్రీవన్ ఇస్ వెరీ జోవియల్, ఎవ్రీవన్ ఇస్ ఇది మేము ఇలా తుచ్చులు నిజంగా లైక్ ఎవ్రీవన్ ఇస్ వెరీ నో ఇది అసలు మా దాంట్లో కూడా రికార్డెడ్ కూడా చేస్తామా? చేయం కదా. ఆఫ్ కోర్స్. ఫేవరెట్ 3 అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. ఎవ్రీవన్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ టు అస్. సో ఐ కాంట్ పిక్ అవుట్ ఎనీవన్. బాగా అల్లరి ఎవరు? బాగా ఓకే అల్లరి ఇస్ మానస. నేను ఐ ఇంక్లూడ్ మై సెల్ఫ్. ఓకే, మానస గారు చాలా అల్లరి. యా కాకినాడ అన్నాక ఆ మాత్రం అల్లరి ఉంటుంది. అందులో నాని గారు ఫ్యాన్స్ అన్నాక ఇంకా ఉండాలి. ధూమ్ ధామ్ లేపుతాం అంతే. 1 2 హలో హాయ్. సో ఎక్కడ మంది ప్రాపర్? హైదరాబాద్. సో ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నానని చెప్పకండి ప్లీజ్. ఇంటర్ కంప్లీట్ అయ్యింది. అమ్మాయ్యా చాలా టెన్షన్. ఓకే, ఇంటర్ చేస్తున్నారు. ఇంటర్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ డిగ్రీ ఆర్ బీటెక్? నేను బైపీసీ చేశాను. సో ఐ వాంట్ బికమ్ అ డాక్టర్. ఓ డాక్టర్. నేను ఆఫ్టర్ 5 years తర్వాత అస్సలు మీకు కనిపించకుండా ఉంటాను. ఎందుకు? నాకు బేసిక్గా ఇంజెక్షన్స్ అంటే భయం. ఓకే ఓకే. సో అందుకని నేను ఒక ఆల్టర్నేటివ్ చూస్తాలేండి మీకు ఇంజెక్షన్స్ తీసుకోకుండా ఉండడానికి. పక్కన పక్క మెడిసిన్ ఆ టాబ్లెట్ అంటే మింగే వచ్చి టాబ్లెట్ డ్రాప్స్ ఏమైనా? వెరీ అసలు డ్రాప్స్ అంటే ఇంకా అల్టిమేట్ రా. ఓకేనా? సో నా కోసం ఏ డాక్టర్ గారు కూడా అన్ని ఇంజెక్షన్స్ ఇంత ఉంటున్నాయి, ఇప్పుడు నీడిల్స్ అయితే ఇంత వస్తున్నాయి. నాకు కూడా భయమే. నీకు కూడా భయమేనా? మరి వెళ్ళారా డాక్టర్? అంటే వేస్తాను, తీసుకోను అంతే. ఓకే డన్. సూపర్. సో జీ సరిగమప ఆడిషన్ అయింది, సెలెక్ట్ అయిపోయారు. ఫస్ట్ డే స్టేజ్ మీద ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ చాలా నర్వస్గా అనిపించింది. అంటే ఇంకా ప్రాక్టీస్ అప్పుడు చేయని టైంలో. కానీ ఇలా నా వాయిస్ ట్రైనర్స్ అయినా అండ్ నా కంటెస్టెంట్స్ అయినా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ దాని తర్వాత నాకు కొంచెం ఓకే మేబీ ఐ కెన్ డూ దిస్ అని అనిపించే ఒక ఫీల్ తెచ్చారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, మణి శర్మ గారు, ఏఆర్ రెహమాన్ గారు. సో అంటే ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? సో ఇది ప్యాషనా లేకపోతే ఎప్పటి నుండి సంగీతం నేర్చుకున్నారు మీరు?
నేను లాస్ట్ 9 ఇయర్స్ నుంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అండ్ చిన్నప్పటి నుంచి ప్యాషన్ అనేది ఉంది. అండ్ మా ఫాదర్ బాగా పాడతారు. సో ఆయన నుంచి నాకు ఇలా వచ్చింది. అండ్ మై మామ్ ఈజ్ సపోర్టింగ్ మీ, అంటే షీఈస్ టేకింగ్ మీ దిస్ ఫార్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హర్ ఫస్ట్. అండ్ నాకు పాడడం అంటే మమ్మీని ఇష్టం. ఇక్కడ ఉంచారా? అలా అంటే డాడీ గురించి చెప్పేదాన్ని. అలా ఏం లేదు, అంటే ఆయన నుంచి టాలెంట్స్ వచ్చాయి, కానీ నన్ను సపోర్ట్ చేసింది, నన్ను ఎంకరేజ్ చేసింది మమ్మీ. సో మమ్మీ లవ్ యూ. లవ్ యూ ఇద్దరిని. సూపర్. అండ్ సో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఫేవరెట్ మీ టీఎల్ కాకుండా పక్కనున్న టీఎల్లో ఫేవరెట్ ఇద్దరు, అంటే ఇద్దరు నాకు మంచి టిప్స్ ఇస్తారు. సో ఐ కాంట్ జడ్జ్. చాలా డిఫికల్ట్గా ఉన్నారు ఇవిడ. సరేరా దా ఒక మంచి సాంగ్ పాడు. మమ్మీ ప్రిపేర్ చేశారు, నాకు అర్థం అయిపోయింది. అలా అస్సలు ఏం లేదు. లేదా? నిజంగా. ఓకే డన్. ఒక మంచి సాంగ్. మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినది నా స్వర్గం, పరిచినది వీరి మార్గం, మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా, మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినదే నా స్వర్గం, పరిచినదే వీరి మార్గం, మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా. బా సూపర్. థ్యాంక్ యూ. అర్థమవుతుంది ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు కదరా. అరే వాయిస్ని ఎలా ఇంత జాగ్రత్తగా, అంటే ఐస్ క్రీమ్స్ ఇవేవి తినకుండా ఉంటారా? అంటే ఎప్పుడైనా తినాలనిపిస్తుంది, కానీ తినకూడదు, వాయిస్ పాడవుతుంది కదా కొంచెం, అదొక టైప్ అయిపోతుంది. అంటే అందుకనే మొత్తం షూటింగ్ షో అంతా అయిపోయాక ఒక 1 డే జస్ట్ తినడానికి అన్నట్టు పెట్టుకుంటాను నేను. అనుకున్నాను పాప నిజంగా ఇప్పుడు తినరేమో అనుకున్నాను నేను. ఓ షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 డే పెట్టుకుంటారంట ఓన్లీ తినడానికి. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ, ఎవ్రీథింగ్. మళ్ళీ ఇంక రిమైనింగ్ అన్ని డేస్ కట్ ఇంకా అలానే. అంతే. సూపర్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎక్స్పెషల్లీ నా కోసం సాంగ్స్ డెడికేట్ చేస్తున్నారు మా వాళ్ళు. సో మరి ఫస్ట్ అల్లరి పిల్ల, మా కాకినాడ పిల్ల తరుణ్ ఫ్యాన్ బేస్ బా ఫేస్లో గ్లో ఎలా వస్తుంది, బ్లష్ అయిపో. ఓ మై గాడ్. ఏ తరుణ్ ఆల్వేస్ ఫేవరెట్ అందరికి. నువ్వే కావాలి, నువ్వే. సో ఇద్దరం ఒకే మా ఇంటికి సో చాలా సింక్లో ఉన్నాం మేము ఇద్దరం. సో ఇలాంటివన్నీ ఫేవరెట్ కదా. నువ్వు లేక నేను లేను అన్నీ అతనికి ఎంతోనే వచ్చొచ్చాయి. మహానటి అది నేను మీకు మనస్ఫూర్తిగా డెడికేట్ చేస్తున్న పాట మీకు. అయ్యో ముందున్న బ్యాచ్ ఉండే ఎంత బాగుండే. అరే ఎందుకు మహానటి అంత అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇప్పుడు నేను. అరే మహానటి అంటే నెగటివ్గానే ఎందుకు, అసలు పాజిటివ్గా మీరు అసలు అంత ఎనర్జెటిక్గా అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. సో దానికోసం చాలా సాంగ్స్ ఉన్నాయి కదరా. అంటే మై వర్షన్ ఆఫ్ బ్యూటీ మహానటి డిస్క్రిప్షన్. యా థ్యాంక్ యూ మానస, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా నువ్వు నిలబెడతాను. అమ్మయ్య సో పరువు తీసే. మిమ్మల్ని ఫస్ట్ చూడగానే మీ కళ్ళు నోటీస్ చేశాను. సో మీకు ఒక సాంగ్. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి, ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చెరా, వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చెరా, నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా, రాతిరంతా నిద్రపోని అల్లరే నీదిరా, మోడు వారిపోయి ఉన్న అలసివారి ఆటకేమో ఒక్కసారి చిగురులొచ్చెరా,
నా మనసే నీ వెనక్కి తిరిగినది, నీ మనసే నాకిమ్మని అడిగినది. బా థ్యాంక్ యూ సో మచ్. సూర్య గారి ఫేవరెట్ నేను, సో ఆ సాంగ్ కూడా అలా కనెక్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ లాట్. మొన్న కనిపించారు మై మర్చిపోయాను, అందాలతో నన్ను తోట్లు పొడి చేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందో వెతికాను, కాలమే వృధాయని పరువాలని వెన్నెలా కలలేని నా వేదన, ఈ పొద్దే నా తోడు వచ్చేలా, ఊరంతా చూసేలా ఉందాం జత. మొన్న కనిపించారు మై మరిచిపోయాను, అందాలతో నన్ను తోట్లు పొడి చేసావే. బా ఇది కూడా సూర్య సాంగే. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్. సో ఫైనల్లీ సో మంచి సాంగ్స్ పాడుతున్నారు, మంచిగా అల్లరి చేస్తున్నారు, అండ్ చాలా బాగుంది. అండ్ ఇలానే మంచిగా ఆడియన్స్ అందరి హార్ట్ని విన్ అయ్యి మీరు అనుకున్న విష్ ఏదైతే అంటే ఒక మంచి బ్యూటిఫుల్ సింగర్గానో, ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ యాక్ట్రెసెస్కి వాయిస్ ఇవ్వాలనో చాలా ఉంటాయి కదా కోరికలు. అందుకని చాలామంది ఈ స్టేజ్ని, రియాలిటీ షోని చూస్ చేసుకుంటారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, అన్ని ప్రొఫెషనల్ లైఫ్ని, టైంని అన్నీ పక్కకు పెట్టి. సో ఖచ్చితంగా ఆ విష్ అవ్వాలని మనస్ఫూర్తిగా జీ తెలుగు సరిగమప ఆడియన్స్, ఫ్యాన్స్, మీ అందరి ఫ్యాన్స్, మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ముగ్గురు కలిపి ఒక సాంగ్ పాడతారా? అండ్ మారో మారో చౌకా చక్కా సోమారో, మారో మారో బాయ్స్ చేతిలో చుమ్మారో, మేరే సలాం స్వరములతో పలుకుద్దాం, అబ్దుల్ కలాం చేత బిరుదులు పొందుద్దాం, ఢిల్లీ బాంబే కలకత్తా సంగీతంతో చేపట్ట, లండన్ మెల్బోర్న్ అట్లాంటా అంతా చేకొట్టా, రబ్బా రబ్బా హాయ్ రబ్బా జోరుగా ముందుకు సాగబ్బా, పాటని రాతని గీతని దాటబ్బా, బ్రేక్ ద రూల్స్ ఓ యా, బ్రేక్ ద రూల్స్ ఓ యా, బ్రేక్ ద రూల్స్ ఓ యా, బ్రేక్ ద రూల్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.